అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ సెంటర్ను డీసీపీ భాస్కర్ సందర్శించారు. అక్కడ బాధితులకు అందుతున్న చికిత్సలు, పునరావాస సేవలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి సరైన వైద్యం, కౌన్సిలింగ్ అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడం అత్యంత కీలకమని డీసీపీ పేర్కొన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులతో పాటు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మంచిర్యాల డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ని సందర్శించి స్పోర్ట్స్ కిట్స్, క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు కిట్స్ అందజేయడం జరిగింది. డ్రగ్ రహిత తెలంగాణ, డ్రగ్ రహిత మంచిర్యాల జిల్లాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రతి జిల్లాలో జనరల్ హాస్పిటల్స్ లో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందరూ 24/7 మంచి సర్వీస్ చేస్తున్నారు. మన మంచిర్యాల జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 30 మందిని డ్రగ్ డిటెక్టింగ్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేసి 30 మంది యువకులు, ముఖ్యంగా అందరూ కూడా 20 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. అందులో కొంతమంది కూడా జువెనైల్స్ కూడా ఉన్నారు. ఈ గంజాయికి అలవాటు పడి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటుంటే మాకు పోలీస్ సిబ్బంది ద్వారా వచ్చిన సమాచారం మేరకు, ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళని బాధితులుగానే పరిశీలిస్తూ వాళ్ళని నిందితులుగా కాకుండా బాధితులుగా చూస్తూ 27B NDPS యాక్ట్ ప్రకారం వాళ్ళని మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టి మేజిస్ట్రేట్ గారి ఆదేశం మేరకు డాక్టర్స్ ఇక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ గా. తర్వాత వాళ్ళకు నెగిటివ్ వచ్చిన తర్వాత సైకాట్రిస్ట్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. వాళ్ళకు మానసికంగా కూడా పర్ఫెక్ట్ గా ఉండి మళ్ళీ వాళ్ళు ఈ డ్రగ్ యొక్క అలవాటు పోకుండా కోసం, మానసిక దృఢత్వం కోసం కూడా కంటిన్యూగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 30 మంది చాలా మంచి పౌరులుగా వెళ్ళినారు. మంచిర్యాల డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ని యువకులు, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి హెచ్చరించారు. పెద్దపల్లి డీసీపీ ఆధ్వర్యంలో ఈరోజు జూనియర్ కళాశాల నుండి జెండా చౌరస్తా వరకు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ రామరెడ్డి హాజరయ్యారు. డ్రగ్స్ వ్యసనం యువత భవిష్యత్తును చీకటిలోకి నెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువులో రాణించాలని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ